హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈరోజు మనం ఏంటి అంటే ఈ యొక్క పర్టికులర్ సెషన్లోని మనం ఏంటంటే జాగ్రఫీ మనకి గ్రూప్ 2లో ప్రిలిమ్స్లోని 30 మార్క్స్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి దాంట్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ని కూడాను ఎంసీక్యూస్ బేస్లోని నేను డిస్కస్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో దాట్ మనకి ఎంసీక్యూస్ అనేవి ఎలా వస్తాయి అర్థమవుతుంది, అలానే టాపిక్ అనేది రివిజన్ కూడా జరుగుతుంది. అండ్ ఒకవేళ మనం ఏ టాపిక్ అయినా ఎక్కడైనా సరే స్కిప్ అయి ఉంటే అది మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అందుకే ఎంసీక్యూస్ ఫార్మాట్లో నేను డీల్ చేయబోతున్నాను. అయితే దీంట్లో వచ్చేసరికి ఈరోజు ఏంటి అంటే మీకు జాగ్రఫీలోని ఇఫ్ అట్ ఆల్ గ్రూప్ 2 సిలబస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ టాపిక్ మీద మీకు మెన్షన్ చేసింది. సో అందుకే ఫస్ట్ నేను ఏంటి అంటే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లోని ఎన్సీఆర్టీ బేస్డ్ కానీ మనకి స్టాండర్డ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా నేను క్వశ్చన్స్ అనేవి చూస్ చేసుకోవడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అండ్ మనం ఏ విధంగా ఎలిమినేషన్ టెక్నిక్స్ అవి యూస్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. జోగ్రఫీ కాబట్టి మోస్ట్లీ మనకి ఏంటి అంటే టాపిక్స్ అనేవి ఎలా గుర్తుంటాయి. సో ఏదైనా సరే ఒక పర్టికులర్ డయాగ్రామ్ కానీ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అవి మనకి మైండ్లో బాగా ఫీడ్ అవుతాయి, మన సబ్కాన్షియస్ మైండ్లో. సో అలా చూస్తూ ఆ టాపిక్స్ మనం నేర్చుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా క్లియర్ అవుతాయి అన్నమాట. సో నేను అందుకే దీన్ని ఎలా చేశాను, క్వశ్చన్స్ ఫార్మాట్లో పెట్టాను. సో దట్ టాపిక్, క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలిమినేషన్ టెక్నిక్ అన్నీ మనకి రివిజన్ అనేది జరిగిపోతుంది. ఓకేనా. సో ఈరోజు ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్ అనేవి చూడడానికి ట్రై చేద్దాం. డైలీ ఒక 5 క్వశ్చన్స్ అనేవి నేను కవర్ చేయడం జరుగుతుంది. ఓకే. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం 2023 సిలబస్ ఏదైతే ఉందో ఆ రివైజ్డ్ సిలబస్ మీద సివిల్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేవి టీచ్ చేయించడం జరిగింది. అవి ఇప్పుడు మీకు రికార్డెడ్లో ప్రిలిమ్స్ అవైలబుల్గా ఉన్నాయి 7,000 రూపాయలకి, అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి 10,000 రూపాయలకి అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ దీంతోపాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది. దానివల్ల ఏంటి అంటే ఎప్పటికప్పుడు మీరు సబ్జెక్ట్ ఇవాల్యుయేషన్ చేసుకోవడంలోని మీకు హెల్ప్ అవుతుంది. అలానే దిస్ కమ్స్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే. సో క్వశ్చన్స్ చూద్దాం. వెల్కమ్ టు గ్రూప్ 2 జోగ్రఫీ MCQs for prelims LTX classes. Remember that 30 questions weightage is there. సింపుల్గా ఈసారి ఏంటి, ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్కి వస్తాయి అనేది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అందుకే జాగ్రఫీ అనేది మీకు 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అండ్ జాగ్రఫీ అనేది సైంటిఫిక్ బేస్డ్ మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి వాటిని మీరు కేర్ఫుల్గా చదివితే 30 అవుట్ ఆఫ్ మోస్ట్లీ 25+ క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేసే స్కోప్ ఉంటుంది. సో అందుకే వాళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా జాగ్రఫీని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో వి షల్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ is a direct source of information about the interior of the earth. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే అర్థం ఏంటి? సో ఎర్త్ లోపల ఏదైతే ఉందో ఆ మెటీరియల్స్ గురించి కానీ ఆ పర్టిక్యులర్ టెంపరేచర్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ తెలుసుకోవడానికి మనకి డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. కీవర్డ్ ఏంటి? డైరెక్ట్ సోర్స్. అండర్లైన్ దట్. ఎందుకో మనకి జనరల్గా ఇప్పుడు ఎర్త్ గురించి మనం తెలుసుకోవాలనుకోండి, జనరల్గా లోపలికి వెళ్ళి ఎలా తెలుసుకుంటాం? అదేమైనా మనకేమైనా వాటర్ బాడీనా, మనం ఏమైనా ఈదుకుంటూ లోపలికి వెళ్ళిపోవడానికి తర్వాత అక్కడ తెలుసుకుంటాం ఈ టెంపరేచర్ ఇక్కడ 80 degrees ఉంది, లేదా ఇక్కడ 35 degrees ఉంది, ఇక్కడ 0 degrees సెంటిగ్రేడ్ ఉంది అని తెలుసుకోవడానికి. ఆబ్వియస్లీ అంత స్కోప్ ఏం లేదు. ఎర్త్ లోపలికి వెళ్ళడం అనేది ఇట్స్ హైలీ టిపికల్ అండ్ ఇంపాసిబుల్ అనమాట. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి మన సైంటిస్ట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను ఎర్త్ గురించి స్టడీ చేయడానికని డిఫరెంట్ సోర్సెస్ మీద రిలై అవుతారనమాట. ఆ సోర్సెస్ని వీళ్ళు సెగ్రిగేట్ చేసిన కేటగరైజేషన్ ఏంటి అంటే 2 సోర్సెస్. ఒకటి డైరెక్ట్ సోర్సెస్ అండ్ ఇంకొకటి ఇండైరెక్ట్ సోర్సెస్.
అయితే మేడం ఇదేంటిది డైరెక్ట్ సోర్సెస్, ఇండైరెక్ట్ సోర్సెస్ అంటున్నారు. సో, డైరెక్ట్ సోర్సెస్ అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మీకు అర్థం కావడానికి, ఇప్పుడు మనకి మౌంటైన్స్, రాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిల్ని స్టడీ చేయడం వల్ల అప్పర్ మ్యాంటిల్‌లో కానీ, క్రస్ట్ లెవెల్‌లో ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో, వాటి గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందనమాట. ఎర్త్ బయటే కదా రాక్స్ అనేవి ఉంటాయి. ఇండైరెక్ట్ సోర్సెస్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా మెటీరియల్ మనకు దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్‌క్వేక్ వేవ్స్ అనమాట. లోపల నుండి ఎర్త్‌క్వేక్ వేవ్స్ అనేవి వస్తాయి. క్వేక్స్ వస్తాయి కదా! ఎర్త్‌క్వేక్స్. సో, ఆ సీస్మిక్ వేవ్స్‌ని స్టడీ చేయడం ద్వారా లోపల ఏముంది అనేది మనకు అండర్‌స్టాండ్ చేసుకోవడం తెలుస్తుందనమాట. సో, అలాంటిది నేను ఒక్కొక్కటి జస్ట్ మీకు అర్థం కావడానికి, డైరెక్ట్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా మన చేతుల్లో ఉన్నది. ఇండైరెక్ట్ అంటే ఏంటి? సో, ఇండైరెక్ట్‌గా మనకు ఆ మెటీరియల్ లేకపోయినా త్రూ కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా మనం తెలుసుకోగలిగితే దాన్ని ఇండైరెక్ట్ సోర్సెస్ అంటారు. ఈ సెగ్రిగేషన్ మీకు అర్థమైందనుకోండి, ఆటోమేటిక్‌గా ఈ సోర్సెస్ అనేవి మీకు అర్థమైపోతాయి. సో, వి షాల్ సీ డైరెక్ట్ సోర్సెస్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు చెప్పాను సర్ఫేస్ రాక్. ఎందుకు? రాక్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది? లోపల నుండి ఎర్త్ మెటీరియల్ ఏదైతే ఉందో, రాక్స్ అనేవి మనకి 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాక్స్ అనేవి ఉంటాయి. సో, లోపల నుండి బయటికి వచ్చిన మెటీరియల్స్ ద్వారా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వోల్కెనోస్ కానీ, లోపల నుండి లావా అనేది వస్తుంది. ఆ లావా బయటకు వచ్చిన తర్వాత సాలిడిఫై అయిన తర్వాత రాక్ కింద ఫార్మ్ అవుతుంది. సో, దట్ ఈజ్ మనకి డైరెక్ట్‌గా అవైలబుల్ అవుతున్న సోర్స్ అనమాట. అండ్ అలానే మైనింగ్ ప్రాజెక్ట్స్ చాలా వరకు మనం మైన్ చేస్తూ ఉంటాం కదా! కోల్ కానీ ఎట్సెట్రా ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినరల్స్‌ని. సో, ఆ మినరల్స్‌ని మనం మైన్ చేస్తున్నప్పుడు కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ రాక్స్, బౌల్స్ అవన్నీ ఉంటాయి కదా! అవి మనకి అవైలబుల్‌గా ఉంటాయి. వాటిల నుండి స్టడీ చేస్తాం. అలానే డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్, డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్, ఇంటిగ్రేషన్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ అంటే ఇవి మనం చేసే యాక్షన్స్ వల్ల మనకి కానీ సోర్సెస్ అనేవి అవైలబుల్ అయితే దాన్ని డైరెక్ట్ సోర్సెస్ అంటారు. ఇండైరెక్ట్ సోర్సెస్ అంటే ఏంటి? సీస్మిక్ యాక్టివిటీస్. అక్కడ నుండి మనకి ఎటువంటి మెటీరియల్ బయటికి రావటం లేదు. కాకపోతే ఆ వేవ్స్ అనేవి ఎలా పాస్ అవుతున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీ వేవ్స్ కానీ, ఎస్ వేవ్స్ కానీ, లేదా సర్ఫేస్ వేవ్స్ కానీ, అవి ఏ విధంగా ఫార్మ్ అవుతున్నాయని తెలిసిన బట్టి లోపల ఓహో! అక్కడ లిక్విడ్ ఉందా? ఓహో! ఓకే. అక్కడ సాలిడ్ ఉందా? అనేది మనకు అర్థమవుతుంది. అలానే మీటియోరైట్స్, గ్రావిటేషన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఐరన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు మ్యాగ్నెటిజం అనేది హై ఉంటుంది. సో, ఆ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ద్వారా ఇక్కడ ఐరన్ ఉంది, లేకపోతే అక్కడ ఇంకొక పర్టిక్యులర్ మెటీరియల్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవడంలో హెల్ప్ అవుతుందనమాట. ఓకేనా? సో, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అనమాట డైరెక్ట్ సోర్సెస్‌కి, ఇండైరెక్ట్ సోర్సెస్‌కి. ఐ హోప్ ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది. డైరెక్ట్ సోర్సెస్‌లో మీకు ఏమేమి ఉన్నాయి? సర్ఫేస్ రాక్స్, వోల్కెనోస్, మైనింగ్ ప్రాజెక్ట్స్, డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్, డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్. సో, ఇప్పుడు మనం క్వెషన్ చూద్దాం. క్వెషన్ చూస్తే మీకు సింపుల్‌గా ఆన్సర్ అనేది పెట్టేయగలరు. సో, ఆప్షన్ ఏ ఎర్త్‌క్వేక్ వేవ్స్, ఆప్షన్ బి వోల్కెనోస్, సి గ్రావిటేషనల్ ఫోర్స్, డి ఎర్త్ మ్యాగ్నెటిజం. ఎర్త్‌క్వేక్ వేవ్స్ వల్ల మనకి డైరెక్ట్‌గా మన సోర్స్ అనేది అవైలబుల్‌గా ఉండదు. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనకి ఏ ఐటెమ్ చేతిలోకి దొరకదు. అలానే ఎర్త్ మ్యాగ్నెటిజం ద్వారా. సో, ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటి? బి వోల్కెనోస్. అది చూసాం కూడా సర్ఫేస్ రాక్స్, వోల్కెనోస్, డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? మోస్ట్ మోస్ట్ ప్రొబాబుల్ అనమాట క్వెషన్స్ అనేవి అడగడానికి. అండ్ సెకండ్ క్వెషన్ వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. సో, ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ని స్టడీ చేయడంలోని ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా మనకి అవైలబుల్‌గా కానిది. సో, ఇండైరెక్ట్ కొంత సోర్సెస్ అనేవి ఉంటాయి. వాటి మీద రిలై అయితే దాన్ని ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో, ఆల్రెడీ ఇప్పుడు నేను ఫస్ట్ క్వెషన్‌లో మీకు డైరెక్ట్‌కి, ఇండైరెక్ట్‌కి సెగ్రిగేషన్ అనేది నేను చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు సెకండ్ ఆన్సర్ మీరు ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నాకు ఆప్షన్ అనేది కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ అంటే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అర్థమైందా? ఇప్పుడు వెంటనే నోట్ చేయకండి. ఎందుకంటే యూ నీడ్ టు రిమెంబర్ ఇట్ ఇన్ లాంగ్ టర్మ్. ఓకే? సో, ఆప్షన్ ఏ డీప్ డ్రిల్లింగ్, బి వోల్కెనోస్, సి మైనింగ్, డి ఫాలింగ్ మెటియోరైట్స్. ఓకే? సో, కింద కామెంట్ బాక్స్‌లో నాకు సెకండ్ ఆన్సర్ ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని నాకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మీకు ఎంతవరకు గుర్తుందో మీకు అర్థమవుతుంది. మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు అర్థమవుతుంది. ఓకేనా? సో, ఐ యామ్ మూవింగ్ టు ద థర్డ్ క్వెషన్. ఐమ్ సారీ.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ది లిథోస్ఫియర్? మనకి ఎర్త్లోని డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్ అని, లిథోస్ఫియర్ అని, ఎట్సెట్రా అనమాట. అట్మాస్ఫియర్ అనేది మన చుట్టుపక్కల ఉన్న గాలి ఎట్సెట్రా అదంతా కూడా అట్మాస్ఫియర్ అంటాం. అలానే లిథోస్ఫియర్ అంటే ఏంటి? ఎర్త్ మీద సాలిడ్ పార్టికల్స్, సాలిడ్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ సాలిడ్ లేయర్ని లిథోస్ఫియర్ అంటారు. లిథోస్ అంటే సాలిడ్ అండ్ స్పియర్ మీన్స్ బాడీ అనమాట. ఓకేనా? సో అందుకే సాలిడ్ బాడీని లిథోస్ఫియర్ అంటారు. అయితే ఎగ్జాక్ట్గా డిస్క్రైబ్ చేసేది ఏంటి అని అడుగుతున్నాడు. సి ఆప్షన్ ఏ అప్పర్ అండ్ లోవర్ మ్యాంటిల్, బి క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్, సి క్రస్ట్ అండ్ కోర్, డి మ్యాంటిల్ అండ్ కోర్. సో దాని గురించి తెలుసుకోవాలంటే ఎర్త్లోని ఇంటీరియర్లోని డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిథోస్ఫియర్ అంటే ఏంటి, ఎక్కడ వరకు అది కంటిన్యూ అయ్యి ఉంది అనేది మీకు తెలియాలి. సో నౌ సి, ఇదంతా కూడా ఎర్త్ ఒకవేళ ఈ షేప్లో కానీ ఉన్నట్లయితే ఆ బయట లేయర్స్ నుండి వీటిల్ని, సెకండ్ లేయర్ వచ్చేసరికి ఇది, థర్డ్ లేయర్ వచ్చేసరికి ఇవి, ఆ కలర్స్ బట్టి వాడు కూడా పెట్టాడు చూడండి, చేంజ్ అవుతున్న కొద్దీ. సో ఇప్పుడు వచ్చేసరికి చూసారా, లిథోస్ఫియర్ ఉంది, సాలిడ్ బాడీ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్, అది కూడా ఏంటి, సాలిడ్ మ్యాంటిల్. ఆ తర్వాత మ్యాంటిల్, కోర్, అది కూడా లిక్విడ్, సాలిడ్, మ్యాంటిల్, ఇవంతా కూడా ఉంది. క్రస్ట్ వచ్చేసరికి 0 to 100 కిలోమీటర్స్ థిక్నెస్ అనేది ఉంది. ఆ తర్వాత మ్యాంటిల్ అనేది వెరీ లాంగ్ లేయర్, ఈవెన్ కోర్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్, అండ్ దిస్ ఈజ్ ఏస్థనోస్ఫియర్. దిస్ ఈజ్ సచ్ ఏ థిన్ లేయర్ అనమాట. ఏస్థనోస్ఫియర్ చాలా పల్చగా ఉంటుంది అండ్ ఈజీలీ ఏ రాక్స్ అయినా సరే, ఏ సాలిడ్స్ అయినా సరే లోపల నుండి బయటకు రావడానికి ఏస్థనోస్ఫియర్ అనేది ఉంటుందన్నమాట. ఏస్థనోస్ఫియర్ వల్ల యాక్చువల్లీ క్రస్ట్ అనేది తేలడానికి గల కారణం కూడాను. క్రస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ థిక్ అనమాట. ఓకేనా? అందుకే మనకి సీమా, నీఫే అని చిన్నప్పుడు మనం నేర్చుకునే వాళ్ళం. సిలికాన్, అల్యూమినియం, సిలికాన్, మ్యాగ్నీషియం, ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ లిథోస్ఫియర్ సాలిడ్ బాడీ, క్రస్ట్ అండ్ అప్పర్ మోస్ట్ సాలిడ్ మ్యాంటిల్. ఇఫ్ అట్ ఆల్ మ్యాంటిల్ అని ఇచ్చినా సరే గుర్తుపెట్టుకోండి, సాలిడ్ మ్యాంటిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అందుకే డయాగ్రామ్స్తో నేర్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో సి, క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్, ఎందుకంటే దిస్ ఈజ్ సాలిడ్ బాడీ అనమాట. అండ్ అప్పర్ అండ్ లోవర్ మ్యాంటల్, ఆ తర్వాత అవన్నీ సెకండ్ లేయర్స్. ఆ తర్వాత మీకు వాటర్ లేయర్స్ అనేవి వస్తాయన్నమాట. సో అందుకే మనకి సాలిడ్ బాడీ ఏదైతే ఉంటుందో అదే, కాబట్టి అందుకే అప్పర్ మ్యాంటల్ వరకు అని మాత్రమే మనం తీసుకుంటాం. ఓకేనా? సో దట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సో ఇప్పుడు మనం జాగ్రఫీ, మీరు ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ని ప్రతి ఒక్క పర్టికులర్ టాపిక్ ఎంత డెప్త్లో అయితే నేర్చుకుంటున్నారో, జాగ్రఫీ 30 అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ మీకు రావాలి అనుకుంటే, జాగ్రఫీ ఆర్ హిస్టరీ ఆర్ ఏదైనా సరే ఇలానే ఇంత డెప్త్లో నేర్చుకుని క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాపర్గా కవర్ చేయాలి అనుకుంటే, సో మీకు ఇమ్మీడియట్ సొల్యూషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ అంతా కూడాను సివిల్స్ ఫ్యాకల్టీ చేత రివైజ్డ్ సిలబస్ టీచ్ చేయించడం జరిగింది. అవి ఇప్పుడు రికార్డెడ్ ప్రిలిమ్స్లో 7,000 రూపాయలకి, రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 10,000 రూపాయలకి ఉంది. అలానే మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది. సో ఇప్పుడు ఎంసీక్యూస్ ఏవైతే మీరు చేస్తున్నారో, క్లాసెస్ అయిపోయి కానీ మీరు ఎంసీక్యూ సాల్వ్ చేయడం ద్వారా మీకు వెంటనే మైండ్లో అవన్నీ కూడా ఫీడ్ అయిపోతాయి. అండ్ దిస్ కమ్స్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553, ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఐ మూవింగ్ టు ద 4th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద థిన్నెస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్? ఇప్పుడే మనం చూసాం కదా. సో ఫస్ట్ క్రస్ట్ అనేది ఎంత ఉంది, జస్ట్ ఇట్ ఈస్ లైక్ అప్ టు 100 కిలోమీటర్స్. ఆల్రెడీ నేను ఆ పిక్ అనేది మీకు చూపించడం జరిగింది. ఆ తర్వాత అప్ టు 2,900 కిలోమీటర్స్ వరకు, ఆ తర్వాత కోర్ అనేది అప్ టు 5,000 కిలోమీటర్స్ వరకు కూడా అదే ఉంటుంది. సో దాని ద్వారా మీకు అర్థమవుతుంది ఏంటి, ఏది అతి థిన్నెస్ట్ లేయర్. థిన్నెస్ట్ అంటే ఏంటి, చాలా పల్చగా ఉన్న లేయర్. ఇచ్చిన ఆప్షన్స్లోని క్రస్ట్ ఈజ్ ద థిన్నెస్ట్ లేయర్ అమంగ్ ది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్స్ లేయర్స్ అనమాట. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లోని మనకి క్రస్ట్, అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్, అప్పర్ కోర్, ఇన్నర్ కోర్ ఉంటుంది. ఇవన్నీ కూడా అండ్ వాటి టెంపరేచర్స్ కానీ, ఎక్కడ ఏ మెటీరియల్స్ అవైలబుల్ అవుతున్నాయి అనేవి, వాటి మధ్య ఉన్న డిస్కంటిన్యూస్ కానీ, అవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా?
సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. థిన్నెస్ట్ పల్చ్ ఉంది అండ్ థిక్కెస్ట్ ఈజ్ లైక్ యువర్ మ్యాంటిల్. ఓకే, అప్పర్ అండ్ లోవర్ మ్యాంటిల్ కలిపింది థిక్కెస్ట్ లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, మోహోస్ డిస్కంటిన్యూటీ ఈజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రస్ట్కి అప్పర్ మ్యాంటిల్కి లోవర్ మ్యాంటిల్కి ఆ గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ని డిస్కంటిన్యూటీ అని అంటారనమాట. సో ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క డిస్కంటిన్యూటీకి కూడా ఒక్కొక్కరు జోగ్రఫర్ కూడా ఒక్కొక్క నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఏదైతే కనిపెట్టారో దానికి ఆ డిస్కంటిన్యూటీకి వాళ్ళ పేరు ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఒకవేళ వారి క్వశ్చన్ అడగాలి అనుకుంటే హైలీ స్కోప్ ఈజ్ దేర్ వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడగడానికి. సో వీ షాల్ సి. నీకు ప్రతి ఒక్క డిస్కంటిన్యూటీ కూడా మీకు పెట్టడం జరిగింది. సి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఆర్ దేర్. ఈ డయాగ్రామ్ కానీ పిక్చర్ పర్ఫెక్ట్ మీరు మైండ్లో ఫీడ్ చేసుకున్నారా, సింపుల్గా ఆన్సర్ అనేది చేయగలరు. కాన్రాడ్, ఇట్ ఈస్ బిట్వీన్ అప్పర్ అండ్ లోవర్ క్రస్ట్. క్రస్ట్లో కూడా అప్పర్ క్రస్ట్ లోవర్ క్రస్ట్ అనేది ఉంటుంది. ఆ అప్పర్ లోవర్ క్రస్ట్కి మిడిల్లో ఉన్న డిస్కంటిన్యూటీని కాన్రాడ్ అని అంటారు. అలానే డిస్కంటిన్యూటీ బిట్వీన్ లోవర్ క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్కి లోవర్ క్రస్ట్కి మిడిల్లో ఉన్నది మోహో ఆర్ మోహోరోవిసిస్ డిస్కంటిన్యూటీ అంటారు. రేపెటీ వచ్చేసరికి అప్పర్ అండ్ లోవర్ మ్యాంటిల్. అలానే లోవర్ మ్యాంటిల్కి అవుటర్ కోర్కి గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటారు. లాస్ట్ వన్ లోవర్ కోర్కి ఇన్నర్ అండ్ అవుటర్ కోర్కి వచ్చేసరికి లేమాన్ డిస్కంటిన్యూటీ అని చెప్పేసి అంటారనమాట. సో ఒకవేళ ఇలా రౌండ్గా తీసుకుంటే ఒక్కొక్క లేయర్కి డిస్కంటిన్యూటీస్ అనేవి ఉంటాయి. వాటికి కాన్రాడ్, మోహో, రెపెటీ, గూటెన్బర్గ్, లెమన్. సో సిఎంఆర్జిఎల్ అనే పేరు కానీ గుర్తుంచుకున్నారా? సింపుల్గా వీటి మీద అడిగిన క్వశ్చన్కి అది 1 అయితే 1, 2 మార్క్స్ అయితే 2 మార్క్స్ సింపుల్గా మీ చేతిలో హ్యాండ్లో ఉన్నట్టే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నవ్ వీ షాల్ సీ ద క్వశ్చన్. ఏమడిగాడు? మోహో అనగానే ఏంటి? లోవర్ క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్, సెకండ్ వన్ కదా అది. సో క్రస్ట్ ఆప్షన్ ఏ, ఇది ఏ, ఐఎమ్ సారీ. The boundary between crust and mantle and core, inner core, outer core, upper and lower mantle. So obviously ఏంటి? ఆప్షన్ ఏ, లోవర్ క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్. ఎందుకంటే లోవర్ అండ్ అప్పర్ క్రస్ట్కి అగైన్ కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అంటారు. మోహో నుండి స్టార్ట్ అవుతుంది అని తీసుకుంటే క్రస్ట్ అండ్ మ్యాంటిల్ అని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ డైలీ మనం 5 క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇదే విధంగా జోగ్రఫీ ఎలా అయితే కవర్ చేస్తున్నామో రిమైనింగ్ టాపిక్స్ కూడా ప్రిలిమ్స్ మీరు అలాగే కవర్ చేయాలి అనుకుంటే సో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలానే మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes channel. Have a good day students. All the very best for your preparation. And I hope ప్రతి ఒక్కటి కూడా మీరు ఇన్ డెప్త్లో కానీ నేర్చుకున్నట్లయితే ఎటువంటి క్వశ్చన్ ఎంత డీప్లో వాడు అడిగినా సరే ఎలిమినేషన్ స్కిల్స్ ద్వారా సరే డెఫినెట్లీ మీరు సాల్వ్ చేయగలరు అనే ట్రస్ట్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా? సో సెకండ్ ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే మీకు ఇంకా ఫర్దర్గా ఇంకే టాపిక్స్ అని నేను కవర్ చేయాలి అని మీరు అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. ఓకేనా? హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. టేక్ కేర్.